హాయ్, ఇవాళ మనము పైథాన్లో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే స్ట్రింగ్ ఫంక్షన్స్ అనే టాపిక్ కోసం డిస్కస్ చేస్తున్నాము. అసలు స్ట్రింగ్ అంటే ఏంటి? ఎ స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎ గ్రూప్ ఆఫ్ ఆర్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేసి కాల్ చేస్తారు. మోర్ దాన్ క్యారెక్టర్స్ని ఒక గ్రూప్ ఆఫ్గా చేసుకోవడాన్నే ఏమని కాల్ చేస్తారు? స్ట్రింగ్స్ అంటారు. స్ట్రింగ్స్లో మనం ఇచ్చిన డేటాని అది సెల్స్ ఫార్మాట్లో స్టోర్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను నాగిరెడ్డి అనే నా సర్నేమ్ని ఎంటర్ చేశాను. ఎన్కి ఒక బాక్స్, ఏకి, జీకి, ఐకి ఇలా ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క సెల్ని క్రియేట్ చేస్తుంది. సెల్ ఇండెక్స్ వాల్యూ బిగిన్స్ విత్ 0 to n-1. ఇండెక్స్ వాల్యూ 0 నుంచి బిగిన్ అవుతుందండి. 0, 1, 2, 3 అప్ టు n-1. వెనక నుంచి అయితే మనకి నెగిటివ్ ఇండెక్స్ అనేది ఉంటుంది. -1, -2, -3, -4 అలా నెగిటివ్ ఇండెక్స్ అనేది ఉంటుంది. ఓవరాల్గా ఏ స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ ఆర్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటారు. మోర్ దాన్ క్యారెక్టర్స్ని ఒక గ్రూప్ ఆఫ్గా చేసుకుని మనము వాటిల మీద ఇన్బిల్ట్గా ఉన్న స్ట్రింగ్స్ ఫంక్షన్స్ని అప్లై చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్టీ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. ఎస్టీ ఈజ్ ఏ వేరియబుల్ నేమ్. ఇక్కడ ఇందులో నేను ఒక డేటాని రిప్రజెంట్ చేస్తున్నా. దిస్ ఈజ్ ఏ ఫస్ట్ క్లాస్ అని ఇచ్చాను. సార్, ఆ డేటానే ఇవ్వాలా? లేదండి, ఇట్స్ ఏ యూజర్ స్పెసిఫైడ్ డేటా అనేసి కాల్ చేస్తారు. మనకి నచ్చిన ఒక డేటాని ఎస్టీ అనే వేరియబుల్లోకి పంపించాను. ఇప్పుడు ఈ డేటాలో మొత్తము ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో కౌంట్ చేయమన్నా. లెంత్ ఆఫ్ ఎస్టీ అని ఇచ్చాం. లెంత్ అనే ఫంక్షన్ దేనికి యూజ్ చేస్తామంటే మనం ఇచ్చిన స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో కౌంట్ చేస్తుంది. విత్ స్పేసెస్ ఆల్సో కౌంటెడ్. స్పేసెస్తో కౌంట్ చేసి 21 క్యారెక్టర్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు చెప్పబోయే టాపిక్ని స్ట్రింగ్స్లో స్లైసెస్ అనేసి కాల్ చేస్తారు. ఎస్టీ ఆఫ్ 2 అన్న. ఎస్టీ అనే వేరియబుల్లో ఉన్న డేటాలో సెకండ్ అనే ఇండెక్స్లో ఎంత ఉంది అన్న. ఇది 0 ఇండెక్స్ అండి. టీ అనేది, హెచ్ అనేది 1, ఐ అనేది ఎంత? సెకండ్ ఇండెక్స్. సెకండ్ ఇండెక్స్లో ఎంత ఉంది అది డిస్ప్లే అవుతుంది. దీన్ని స్లైసెస్ అంటారు. సో ఎస్టీ ఈక్వల్స్ టు దిస్ ఈజ్ ఏ ఫస్ట్ క్లాస్. ఎస్టీ ఆఫ్ 2:8 అన్న. దీని మీనింగ్ ఏంటంటే ఎస్టీ అనే వేరియబుల్లో ఉన్న స్ట్రింగ్లోంచి సెకండ్ ఇండెక్స్ నుంచి 7th ఇండెక్స్ వరకు డిస్ప్లే చేయి. అదేంటి సార్, ఇక్కడ 8 ఇచ్చారు కదా అంటే 8 ఇస్తే n-1, 8-1 7 వరకు. ఇది 2, ఇది 3, స్పేస్ ఆల్సో కౌంటెడ్. 4, 5, 6, 7 ఈజ్ స్పేస్ వరకు ప్రింట్ అవుతుంది. 2 అనే ఇండెక్స్ కాడ బిగించేసి 7th ఇండెక్స్ వరకు డిస్ప్లే చేయి. వీటిని స్లైసెస్ అంటారు. ఎస్టీ ఆఫ్ 2: అని ఇచ్చాను. స్టార్టింగ్ ఇండెక్స్ని నేను ఇవ్వడం జరిగింది. ఎండింగ్ ఇండెక్స్ని నేను ఇవ్వలేదు. అంటే సెకండ్ ఇండెక్స్ కాడ బిగించేసి ఎండింగ్ వరకు డిస్ప్లే చేస్తుంది. సో ఈ విధంగా మనకి కావలసిన డేటాను మనము స్లైసెస్ ద్వారా డిస్ప్లే చేసుకుంటాము. ఎస్టీ ఆఫ్ 9 అని ఇచ్చాను. స్టార్టింగ్ ఇండెక్స్ ఇవ్వాల. 0 ఇండెక్స్ నుంచి 8th ఇండెక్స్ వరకు డిస్ప్లే చేస్తుంది. ఇలా ఇచ్చానండి. ఎస్టీ ఆఫ్ -3 అని ఇచ్చాను. ఇందాక చెప్పాను నెగిటివ్ ఇండెక్స్ అంటే లాస్ట్ వన్ -1, ఇది వచ్చి -2, ఇది వచ్చి -3. సో -3లో ఏముంది? ఏ అనే క్యారెక్టరు ఉంది. నెగిటివ్ ఎప్పుడు వెనక నుంచి డిస్ప్లే చేస్తుంది. ఎస్టీ ఆఫ్ -6 అన. వెనక నుంచి
-6 అన్న వెనక నుంచి ఇండెక్స్ ప్రకారం స్పేస్ వస్తుంది. అలాగే ఎస్టీ ఆఫ్ కోలన్ స్టార్టింగ్ ఇండెక్స్ ఇవ్వాల, ఎండింగ్ ఇండెక్స్ ఇవ్వలేదు, మొత్తం డేటాని డిస్ప్లే చేస్తుంది. ఎస్టీ ఆఫ్ కోలన్ -1 అన్న. సో రివర్స్ ఇచ్చిన స్ట్రింగ్ని మొత్తాన్ని రివర్స్ చేస్తుంది. ఇది చూడండి కొంచెం డిఫరెంట్. 2:18:3 దీని మీనింగ్ ఏంటంటే 2 అనే ఇండెక్స్ నుంచి 17 అనే ఇండెక్స్ వరకు తీసుకో అని చెప్పాను. ఇక్కడ వరకు అనుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 నుంచి 18 ఇండెక్స్, అందులో ఫస్ట్ సెకండ్ ఇండెక్స్లో ఏది ఉందో అది ప్రింట్ అవుతుంది, అంటే ఐ. 2 స్టెప్స్ వదిలేసి మూడోది 3 అంటే మీనింగ్ ఎస్ వదిలి స్పేస్ వదిలేస్తుంది, ఐ ప్రింట్ అవుతుంది. ఎస్ స్పేస్ వదిలేసి ఏ, స్పేస్ ఎఫ్ వదిలేసి ఐ. 3 అంటే 2 స్టెప్స్ వదిలేసి థర్డ్ వన్ని రిప్రజెంట్ చెయ్యి అనేసి మీనింగ్. వీటిల్ని స్లైసెస్ అనేసి కాల్ చేస్తాము. ఇక్కడ ఎస్టీ అన్న మొత్తం ప్రింట్ అవుతుందండి. ఎస్టీ డాట్ అప్పర్ అన్న. అప్పర్ అనే ఫంక్షన్ దేనికి యూస్ చేస్తాము అంటే మనం ఇచ్చిన డేటాని క్యాపిటల్లోకి కన్వర్ట్ చేయడం కోసం అప్పర్ అనే ఫంక్షన్ని యూస్ చేస్తాం. ఎస్టీ అనే వేరియబుల్లో ఉన్న స్ట్రింగ్ని అప్పర్ కేసులోకి కన్వర్ట్ చేయి, అప్పర్ మీన్స్ క్యాపిటల్ అనేసి కాల్ చేస్తారు. అలాగే ఇలా ఇచ్చానండి, ఇవ్వడమే క్యాపిటల్లో ఇచ్చాను. ఇప్పుడు ఎస్టీ డాట్ లోవర్ అన్న. లోవర్ అంటే ఏంటి, స్మాల్ లెటర్స్లోకి కన్వర్ట్ చేసి డిస్ప్లే చేస్తుంది. ఆల్రెడీ మనం ఇచ్చిన డేటా స్మాల్స్లోనే ఉంది, స్మాల్సే ఉంటుంది. ఒకవేళ మనము గనక క్యాపిటల్లో గనక అసైన్ చేసినట్లయితే ఆ డేటాని స్మాల్ లెటర్స్లోకి కన్వర్ట్ చేస్తుంది. అలాగే ఎస్టీ డాట్ టైటిల్ కేస్ అన్న. టైటిల్ కేస్ అంటే ఏంటి, ఎవ్రీ వర్డ్ స్టార్టింగ్ లెటర్ని క్యాపిటల్గా కన్వర్ట్ చేస్తుంది. టైటిల్ ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ టు కన్వర్ట్ ఎవ్రీ వర్డ్ స్టార్టింగ్ లెటర్ ఈస్ క్యాపిటల్. మనం ఇచ్చిన స్ట్రింగ్లో ఉన్న ఎవ్రీ వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ని క్యాపిటల్లోకి కన్వర్ట్ చేస్తుంది. అలాగే ఎస్టీ డాట్ క్యాపిటలైజ్ అని ఇచ్చాను. క్యాపిటలైజ్ అనే ఫంక్షన్ దేనికి యూజ్ చేస్తాము అంటే మనం ఇచ్చిన సెంటెన్స్లో ఉన్న స్టార్టింగ్ లెటర్ని క్యాపిటల్లోకి కన్వర్ట్ చేస్తుంది. క్యాపిటలైజ్ ఫంక్షన్ ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ టు కన్వర్ట్స్ ఎవ్రీ సెంటెన్స్ స్టార్టింగ్ లెటర్ ఈస్ క్యాపిటల్ అనేసి యూజ్ చేస్తాము. సో ఇలా ఇచ్చానండి. ఎస్టీ డాట్ రీప్లేస్ ఆఫ్ ఐఎస్ అనే స్పెల్లింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ వజ్ అనేది రీప్లేస్ చేయన్న. ఐఎస్ అనే స్పెల్లింగ్ ఎక్కడైతే ఉందో అది ఈజ్ కాదండి, ఐఎస్ అనే స్పెల్లింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ వజ్ని రీప్లేస్ చేయమన్నా. ఇప్పుడు దిస్లో కూడా ఐఎస్ అనే స్పెల్లింగ్ ఉంది. ఐఎస్ అనే స్పెల్లింగ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ దిస్ అనే వజ్ అనే వర్డ్ని డిస్ప్లే చేయమన్నా. దాన్నే రీప్లేస్ అనేసి కాల్ చేస్తారు. ఎస్టీ డాట్ కౌంట్ ఆఫ్ ఐ అన్న. ఇచ్చిన సెంటెన్స్లో ఐ అనే క్యారెక్టరు ఎన్నిసార్లు ఉందో కౌంట్ చేసి డిస్ప్లే చేస్తుంది. కౌంట్ ఫంక్షన్ అనేది దేనికి ఇస్తాం, దాంట్లో ఇచ్చిన స్ట్రింగ్ అనేది మనం ఇచ్చిన స్ట్రింగ్లో ఎన్నిసార్లు ఉంది అని కౌంట్ చేసి డిస్ప్లే చేస్తుంది. అలాగే ఎస్టీ డాట్ స్టార్ట్స్ విత్ దిస్ అని ఇచ్చాను. ఇచ్చిన సెంటెన్సు దిస్ అనే వర్డ్తో బిగిన్ అయిందా అని అడిగాను. దిస్ అనే వర్డ్తో బిగిన్ అయితే ట్రూ అని డిస్ప్లే అవుతుంది, లేకపోతే ఫాల్స్. యాక్చువల్లీ స్టార్ట్స్ విత్ని బూలియన్ టైప్ ఆఫ్ ఫంక్షన్ అంటారు. బూలియన్ అంటే ఏంటి మీనింగు, ట్రూ ఆర్ ఫాల్స్. ఎయిదర్ ట్రూ అన్న డిస్ప్లే చేస్తుంది, లేకపోతే ఫాల్స్ అయినా. ఇచ్చిన సెంటెన్స్ కనుక దిస్తో బిగిన్ అనేట్లయితే ట్రూ అని డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ఎస్టీ డాట్ స్టార్ట్స్
వెల్కమ్ అని ఇచ్చాను. వెల్కమ్తో బిగిన్ అయిందా అని అడిగాను, ఫాల్స్. సో అదేవిధంగా ఎస్టీ డాట్ ఎండ్స్ విత్ క్లాస్ అని ఇచ్చాను. ఇచ్చిన సెంటెన్సు క్లాస్ అనే వర్డ్తో ఎండ్ అయిందా అని అడిగాను. క్లాస్ అనే వర్డ్తో ఎండ్ అయితే ట్రూ, లేకపోతే ఫాల్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఎస్టీ డాట్ ఎండ్స్ విత్ గుడ్ అని ఇచ్చాను. గుడ్తో ఎండ్ అయిందా అని అడిగాను, అవ్వలేదు కనుక ఫాల్స్. అలాగే ఎస్టీ డాట్ ఫైండ్ ఆఫ్ ఎస్ అన్న. ఎస్ అనే క్యారెక్టరు ఉన్న ఇండెక్స్ వాల్యూని డిస్ప్లే చేస్తుంది. ఎస్ అనేది ఎక్కడ ఉందండి? టీ అనేది 0 ఇండెక్స్, ఇది అనేది 1, ఇది ఐ అనేది 2, ఎస్ అనేది 4, 0 1 2 3. థర్డ్ ఇండెక్స్లో ఎస్ అనే క్యారెక్టర్ అనేది ఉంది. సార్, ఇచ్చిన స్టేట్మెంట్లో నెంబర్ ఆఫ్ ఎస్లు ఉన్నాయి కదా, మరి ఎలా కన్సిడర్ చేస్తుంది అంటే, ఫస్ట్ ఏ ఎస్ అయితే దానికి టచ్ అవుతుందో దాని యొక్క ఇండెక్స్ వాల్యూని డిస్ప్లే చేస్తుంది. అంటే ఫస్ట్ ఏదైతే టచ్ అవుతుందో దాని యొక్క ఇండెక్స్ వాల్యూని డిస్ప్లే చేస్తుంది ఫైండ్ అనేది. అలాగే ఫైండ్కి బదులుగా ఇంకోటి కూడా ఉందండి, ఎస్టీ డాట్ ఇండెక్స్ ఆఫ్ హెచ్ అన్న. హెచ్ యొక్క ఇండెక్స్ ఏంటి అని అడిగాను. హెచ్ యొక్క ఇండెక్స్ ఎంత అండి? టీ అనేది 0, హెచ్ అనేది 1. 1 అనే ఇండెక్స్లో హెచ్ అనే క్యారెక్టర్ అనేది ఉంది. సో అలాగే ఇలా ఒక డేటా ఇచ్చానండి. ఈ డేటాని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉందా లేదా చెక్ చేయాలి. ఈ డేటా అనేది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉందా లేదా చెక్ చేయాలి. ఎస్టీ డాట్ ఈజ్ ఆల్ఫా అనే ఫంక్షన్ వాడతాం. ఈజ్ ఆల్ఫా అనేది దేనికి వాడతామంటే, మనం ఇచ్చిన స్ట్రింగ్ అనేది ఆల్ఫాబెట్సా కాదా అని చెక్ చేయడానికి. ఆల్ఫాబెట్స్ అయితే ట్రూ, లేకపోతే ఫాల్స్. ఇప్పుడు రిజల్ట్ ఫాల్స్ అని వచ్చింది. ఎందుకు అలా వచ్చిందంటే, స్పేసెస్ని, సింబల్స్ని, నెంబర్స్ని యాక్సెప్ట్ చెయ్యదు. ఎస్టీ ఈక్వల్స్ టు వెల్కమ్ అని ఇచ్చాను. ఎస్టీ డాట్ ఈజ్ ఆల్ఫా అని ఇచ్చాను. ఇప్పుడు ట్రూ అని వచ్చింది. స్పేసెస్ కానీ, సింబల్స్ కానీ, నెంబర్స్ కానీ ఉంటే ఫాల్స్. సో ఓన్లీ క్యారెక్టర్సే ఉంటే అది కండిషన్ అనేది ట్రూ అవుతుంది. అదేవిధంగా నేను ఎస్టీ ఈక్వల్స్ టు వెల్కమ్ 1 2 3 అని ఇచ్చాను. ఎస్టీ డాట్ ఈజ్ ALNUM ఆల్ఫా న్యూమరిక్. ఆల్ఫాబెట్స్, న్యూమరిక్స్ రెండు ఉన్నాయా అని అడిగాను. ఉంటే ట్రూ అవుతుంది. ఒకవేళ ఎస్టీ ఈక్వల్స్ టు వెల్కమ్ అని ఇచ్చాను. ఎస్టీ డాట్ ఈజ్ ఆల్ నమ్ ఆల్ఫా న్యూమరికా అని అడిగాను. ఇప్పుడు కూడా ట్రూనే. అదేంటి సార్, రెండు ఉంటేనే కదా? కాదండి, రెండు కలిపి ఉన్న ట్రూనే. ఓన్లీ ఆల్ఫాబెట్స్ ఉన్న ట్రూనే, ఓన్లీ న్యూమరిక్స్ ఉన్న ట్రూనే. ఒకసారి చూడండి. సో ఇలా నెంబర్స్ ఇచ్చాను. ఎస్టీ డాట్ ఈజ్ ALNUM ఆల్ఫా న్యూమరికా ట్రూ. మరి ఎప్పుడు ఫాల్స్ అవుతుందండి? స్పేసెస్ కానీ, సింబల్స్ కానీ ఉన్నప్పుడు ఫాల్స్ అవుతుంది. ఆల్ఫా న్యూమరికా అని అడిగాను, ఏమని వచ్చింది? ఇక్కడ ఫాల్స్ అని వచ్చింది. వై? బికాస్ ఇక్కడ మనం ఇచ్చిన సెంటెన్స్లో స్పేసెస్ని ప్రొవైడ్ చేసాం. స్పేసెస్ డస్ నాట్ యాక్సెప్టెడ్ అనేసి కాల్ చేస్తాము. అలా కాదండి, ఎస్టీ ఈక్వల్స్ టు స్పేస్ ఇచ్చాను. ఎస్టీ డాట్ ఈజ్ స్పేసా అని అడిగాను. స్పేస్ అయితే ట్రూ, లేకపోతే ఫాల్స్ అనేసి డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా ఎస్టీ ఈక్వల్స్ టు ఇలా నెంబర్ ఇచ్చానండి. ఎస్టీ డాట్ ఈజ్ డిజిట్ అనేసి అడిగాను. ఇచ్చింది డిజిటా అని అడిగాను. ట్రూ. ఒకవేళ ఏమన్నా లెటర్స్ కనుక ఉన్నట్లయితే ఈజ్ డిజిట్ అన్న ఏమని వస్తుందండి? ఫాల్స్. అలాగే ఎస్టీ ఈక్వల్స్ టు సమ్ వాల్యూ. ఎస్టీ డాట్ ఈజ్ న్యూమరిక్. న్యూమరిక్, డిజిట్ బోత్ ఆర్ సేమ్. ట్రూ. ఎస్టీ ఈక్వల్స్ టు స్టార్టింగ్ స్పేస్ ఇచ్చానండి.
వెల్కమ్ మధ్యలో స్పేస్ ఇచ్చాను, టు టైప్ చేసి ఎండింగ్లో స్పేస్ ఇచ్చాను. ఎస్టీ డాట్ స్ట్రిప్ అన్న. స్ట్రిప్ అంటే మీనింగ్ ఏంటంటే స్టార్టింగు ఎండింగు ఉన్న స్పేసెస్ని రిమూవ్ చేస్తుంది. మిడిల్లో ఉన్న స్పేసెస్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ రిమూవ్ చెయ్యదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీ ఈక్వల్స్ టు స్పేస్ ఇచ్చాను, వెల్కమ్ టు స్పేస్ ఇచ్చాను, ఎస్టీ డాట్ ఎల్ స్ట్రిప్ అన్న. లెఫ్ట్ సైడ్ ఉన్న స్పేస్ని మాత్రమే రిమూవ్ చేస్తుంది. రైట్ సైడ్ స్పేస్ అలాగే ఉంది, గమనించారా? స్పేస్ ఇచ్చాను, వెల్కమ్ టు స్పేస్, ఎస్టీ డాట్ ఆర్ స్ట్రిప్ రైట్ సైడ్ ఉన్న స్పేసెస్ని రిమూవ్ చేస్తుంది. ఒకవేళ ఇలా ఇచ్చానండి, సో ఈజ్ ఇన్ ఎస్టీ అన్న. ఈజ్ అనే వర్డు ఎస్టీ అనే స్ట్రింగ్లో ఉందా అని అడిగాను, ఉంటే ట్రూ. లేకపోతే ఇలా ఇచ్చానండి, వాజ్ ఇన్ ఎస్టీ. వాజ్ అనే వర్డు ఎస్టీ అనే వేరియబుల్లో ఉన్న స్ట్రింగ్లో ఉందా అని అడిగాను, ఏమని వచ్చింది? ఫాల్స్ అనేసి వచ్చింది. అలాగే ఎక్స్ ఈక్వల్స్ టు బనానా అని ఇచ్చాను, వై ఈక్వల్స్ టు బనానా అని ఇచ్చాను, ఎక్స్ ఈజ్ వై అన్న. ఎక్స్ వై ఈక్వలా అని అడిగాను, ఈక్వల్ అయితే ట్రూ, లేకపోతే ఫాల్స్ అనేసి ప్రింట్ చేస్తుంది. ట్రూ అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్స్ టు బనానా, వై ఈక్వల్స్ టు కుమారి అని ఇచ్చాను, ఎక్స్ ఈజ్ వై అని ఇచ్చాను, ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. అలాగే నేను ఒక స్ట్రింగ్ ఇచ్చానండి, ఎస్టీ డాట్ స్ప్లిట్ అన్న. స్ప్లిట్ అంటే మీనింగ్ ఏంటి అంటే మనం ఇచ్చిన స్ట్రింగ్లో స్పేసెస్ ఎక్కడైతే వచ్చినాయో అక్కడ వరకు ఒక వర్డ్, దిస్ అనేది ఒక వర్డ్, ఈజ్ అనేది ఒక వర్డ్, ఏ ఫస్ట్ క్లాస్ అలా ఎక్కడైతే స్పేసెస్ వచ్చినాయో అక్కడ స్ప్లిట్ అవుతుంది. ఒక్కొక్క వర్డ్ సపరేట్ అయిపోయింది. ఎస్టీ ఈక్వల్స్ టు రాజు @gmail.com అని ఇచ్చాను. ఏ కమ బి ఈక్వల్స్ టు ఎస్టీ డాట్ స్ప్లిట్ ఆఫ్ అన్న. అనే సింబల్ ఎక్కడుందో అక్కడ స్ప్లిట్ అయ్యి @కి ముందున్న డేటా ఏలోకి, తర్వాత ఉన్న డేటా బిలోకి పంపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి అంటే ఇలా ప్రింట్ అవుతుంది. సో మీరు గమనించారా, రాలేదు. ఎందుకు అంటే అనే వర్డ్ దగ్గర అది స్ప్లిట్ అయిపోయింది. సో అనే ఎక్కడైతే వచ్చిందో అక్కడ స్ప్లిట్ అనేది అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్ట్రింగ్ తీసుకున్నా, కే ఈక్వల్స్ టు అనే సింబల్ ఇచ్చాను, కే డాట్ జాయిన్ ఆఫ్ దేనికి? ఎస్టీలో ఉన్న డేటాకి. ఎస్టీలో ఉన్న డేటాకి కే అనే వేరియబుల్లో ఉన్న స్ట్రింగ్ని యాడ్ చేయమన్నా. ఎస్టీ అనే వేరియబుల్లో ఉన్న ఎవ్రీ క్యారెక్టర్ తర్వాత మనకి అది డిస్ప్లే అనేది జరుగుతుంది. సో ఇంతవరకు మనకి స్ట్రింగ్స్ అనే టాపిక్ అండి. ఏ స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ ఆర్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేసి కాల్ చేస్తారు. మోర్ దెన్ క్యారెక్టర్స్ని ఒక గ్రూప్ ఆఫ్గా చేసుకుని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రీయూస్ చేసుకోవచ్చు వాటిని. సో ఏ స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ ఆర్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటారు. మోర్ దాన్ క్యారెక్టర్స్ని ఒక గ్రూప్ ఆఫ్గా చేసుకుంటాం. వాటి మీద మనకి నచ్చిన కాలిక్యులేషన్స్ని అప్లై చేస్తాము. దాన్నే స్ట్రింగ్ ఫంక్షన్స్ అనేసి కాల్ చేస్తారు. సో ఏ స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ ఆర్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేసి కాల్ చేస్తారు. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే మనము డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే లిస్ట్. ఏ లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ ఆర్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ వాల్యూస్ ఆర్ డెసిమల్స్ అనేసి కాల్ చేస్తారు. మోర్ దెన్ వాల్యూస్ని
ఒక గ్రూప్ ఆఫ్గా చేయడాన్ని ఏమని కాల్ చేస్తారు? లిస్ట్ అనేసి కాల్ చేస్తారు. ఏ లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ ఆర్ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ అనేసి కాల్ చేస్తారు. లైక్ యాజ్ ఏ యారేస్ ఇన్ సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్లో మనకి యారేస్ అనే ఒక టాపిక్ ఉంటుంది. అక్కడ యారేస్ అనే టాపిక్నే పైథాన్లో లిస్ట్ అనేసి కాల్ చేస్తారు. అసలు యారే డెఫినేషన్ ఏంటి అంటే an array is a collection of values in same data type. ఒకే డేటా టైప్కి చెందిన మోర్ దెన్ ఎలిమెంట్స్ని ఒకే గ్రూప్గా చేసుకోవడాన్ని ఏమని కాల్ చేస్తారు? యారేస్ అంటారు. an array is a collection of values in same data type. ఫర్ ఎగ్జాంపుల్, నేనున్నాను 10th క్లాస్ వాళ్ళకి పైథాన్ టీచ్ చేస్తాను, ఇంటర్ వాళ్ళకి టీచ్ చేస్తాను, బీటెక్ వాళ్ళకి టీచ్ చేస్తాను, డిగ్రీ వాళ్ళకి టీచ్ చేస్తాను. కాకపోతే వీళ్ళందరూ మేల్ అయి ఉండాలి అని చెప్పాను, లేకపోతే వీళ్ళందరూ ఫిమేల్ అయి ఉండాలి అని చెప్పాను. బోత్ ఆర్ కలిసి వస్తే చెప్పను అని చెప్పాను. ఇట్ ఈస్ కాల్డ్ యారే. ఒకే డేటా టైప్కి చెందిన మోర్ దెన్ ఎలిమెంట్స్ని ఒక గ్రూప్ ఆఫ్గా చేసుకోవడాన్నే ఏమని కాల్ చేస్తారు? యారే అంటారు. ఇక్కడ లిస్ట్ వచ్చి అలా కాదండి, సేమ్ డేటా టైప్ ఆర్ ఎనీ టైప్ అనేసి కాల్ చేస్తారు. అంటే ఇంటీజర్ వాల్యూస్ ఇవ్వచ్చు, అందులో ఫ్లోట్ వాల్యూస్ ఇవ్వచ్చు, స్ట్రింగ్స్ని ఇవ్వచ్చు. సో ఏ లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ ఆర్ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ అనేసి కాల్ చేస్తారు. ఇన్ ఎనీ టైప్ అనేసి కాల్ చేస్తారు. లిస్టుల్ని మ్యూటబుల్ అంటారు. మ్యూటబుల్ అంటే ఏంటి? ఒకసారి డిఫైన్ చేసిన డేటాలో చేంజెస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటే దాన్ని మ్యూటబుల్ అనేసి కాల్ చేస్తారు. రెండోది, లిస్ట్స్ ఆర్ నాట్ కంపారబుల్. రెండు లిస్టుల్ని ఎప్పుడు కంపేర్ అనేది చెయ్యలేము, గుర్తుపెట్టుకోండి. ఏ లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ ఆర్ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ అనేసి కాల్ చేస్తారు. మోర్ దెన్ వాల్యూస్ని ఒక గ్రూప్ ఆఫ్గా చేసుకోవడాన్నే ఏమని కాల్ చేస్తారు? లిస్ట్ అనేసి కాల్ చేస్తారు. లిస్ట్లో సేమ్ కైండ్ ఆఫ్ డేటాని యాక్సెప్ట్ చేస్తుంది, ఎనీ కైండ్ ఆఫ్ డేటాని యాక్సెప్ట్ చేస్తుంది, ఎనీ టైప్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ లిస్టుల్ని స్క్వేర్ బ్రాకెట్స్ ద్వారా డిఫైన్ చేస్తారు. మనం ఇచ్చిన డేటాని ఇక్కడ సెల్స్ వైజ్ స్టోర్ చేసుకుంటుంది. ఇందాకట్లాగానండి స్ట్రింగ్స్లో లాగా ఇక్కడ సెల్ ఇండెక్స్ వాల్యూ బిగిన్స్ విత్ 0 to n-1. అదే నెగిటివ్స్లో అనుకోండి, వెనక నుంచి నెగిటివ్స్లో తీసుకుంటుంది. సో ఓవరాల్గా లిస్ట్ అంటే ఏంటి? ఏ లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ ఆర్ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ ఇన్ ఎనీ టైప్ అనేసి కాల్ చేస్తారు. లిస్ట్స్ ఆర్ మ్యూటబుల్. మ్యూటబుల్ అంటే ఏంటి? చేంజెస్ చేయడానికి పాసిబిలిటీ లేకపోతే దాన్ని మ్యూటబుల్ అంటారు. చేంజెస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటే దాన్ని మ్యూటబుల్ అంటారు. అంటే ఒకసారి డిఫైన్ చేసిన లిస్ట్లో ఎనీ చేంజెస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటే దాన్ని మ్యూటబుల్ అంటారు. తర్వాత లిస్ట్స్ ఆర్ నాట్ కంపారబుల్. రెండు లిస్టులను ఎప్పుడు మనం కంపేర్ అనేది చెయ్యలేము. ఎగ్జాంపుల్స్ ఒకసారి చూడండి. ఎక్స్ ఈక్వల్స్ టు లిస్ట్ అనే ఫంక్షన్ ద్వారా ఎక్స్ని ఒక లిస్ట్ కింద కన్వర్ట్ చేశాను. ఎక్స్ అంటే ఎంటీ లిస్ట్. లేదు ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చినా అది లిస్ట్ కిందే కన్సిడర్ చేస్తారు. ఎక్స్ ఈక్వల్స్ టు రాజు, స్మిత్, డేవిడ్, అనిల్, పవన్, బాలు, ఆదం, కమల ఇలా ఇచ్చానండి. ఎక్స్ అన్న మొత్తం ప్రింట్ అవుతాయి. ఇంకా ఎక్స్ అనే లిస్ట్లో డూప్లికేట్స్ని అసైన్ చేయించేస్తారంటే లిస్టులు అనేది డూప్లికేట్ వాల్యూస్ని అలౌ చేస్తాయి. కంపల్సరీగా అలౌ చేస్తాయండి. లిస్టులు అనేది డూప్లికేట్ వాల్యూస్ని అలౌ చేస్తాయి. రెండోది ఏంటి అంటే లిస్టులు ఆర్డర్డ్ లిస్ట్ అంటారు. మనం ఏ ఆర్డర్లో ఇస్తామో అదే ఆర్డర్లో రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్లైసెస్ తీసుకుందాం. ఎక్స్ ఆఫ్ 2 అన్న ఎక్స్ అనే లిస్ట్లో 2 అనే ఇండెక్స్లో ఏది ఉంది అని అడిగాను. ఇది 0 ఇండెక్స్, ఇది 1, ఇది 2. 2 అనే ఇండెక్స్లో ఎంత ఉందండి?
డేవిడ్. చూడండి స్లైసెస్ స్ట్రింగ్స్లో మనం డిస్కస్ చేసుకున్నాం. x(2:7) అన్న 7 అంటే 6 వరకు. అలాగే x(2:2) అనే ఇండెక్స్ కాడ బిగించేసి ఎండింగ్ ఇండెక్స్ వరకు డిస్ప్లే చేయి. x(7) 6th అనే ఇండెక్స్ వరకు డిస్ప్లే చేయి. x(:(-1) రివర్స్. x(-2) కమల అనేది -1 అండి, ఆదం అనేది -2 రివర్స్ అండి, వెనక నుంచి ముందుకి తీసుకుంటుంది. అలాగే లెంత్ ఆఫ్ ఎక్స్ అన్న మొత్తము ఎక్స్ అనే లిస్ట్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి కౌంట్ చేయమన్నాను. సో ఎక్స్లో ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. అలాగే టైప్ ఆఫ్ ఎక్స్ అన్న ఎక్స్ అనేది ఏ టైపు అంటే లిస్టా, టుపులా, డిక్షనరీనా మనకి ఇండికేట్ చేస్తుంది. క్లాస్ లిస్ట్. అలాగే మనకి డేవిడ్ ఇన్ ఎక్స్ అన్న డేవిడ్ అనే వర్డ్ ఎక్స్ అనే లిస్ట్లో ఉందా అన్న ఉంటే ట్రూ, లేకపోతే ఫాల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శివ ఇన్ ఎక్స్ అన్న శివ అనే వర్డ్ ఎక్స్ అనే లిస్ట్లో ఉందా అని అడిగాను, ఏమని వచ్చిందండి? ఫాల్స్. అలాగే x(2) అనే ఇండెక్స్లో డేవిడ్ అని ఉంది, అది తీసేసి నేను విమల అని ఇచ్చాను. ఇట్ ఈస్ కాల్డ్ మ్యూటబుల్. చేంజెస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటే దాన్ని మ్యూటబుల్ అంటారు. చూడండి డేవిడ్ పోయి విమల అనేది వచ్చింది. అలాగే ఎక్స్ అనేది ఒక లిస్ట్ అండి. ఈ ఎక్స్ అనే లిస్ట్కి ఆల్రెడీ నేను కొన్ని వర్డ్స్ని యాడ్ చేశాను. అన్ఫార్చునేట్లీ నేను ఇందులో శివ అనే వర్డ్ మర్చిపోయాను. ఆల్రెడీ ఉన్న లిస్ట్కి కొత్త డేటాని యాడ్ చేయాలి అంటే అపెండ్ అనే ఫంక్షన్ వాడతాం. అపెండ్ అనేది దేనికి వాడతామంటే టు యాడ్ ద డేటా ఇన్ ఎండ్ ఆఫ్ లిస్ట్. మనం ఇచ్చిన లిస్టు చివర్లో మనం ఇచ్చిన డేటాని అక్కడ యాడ్ చేస్తుంది. అపెండ్ అంటే యాడ్ చేయడం. ఎక్కడ యాడ్ చేస్తుందంటే ఎండ్ ఆఫ్ ద లిస్ట్, లిస్ట్ చివర్లో యాడ్ చేస్తుంది. చూడండి శివ అనేవాడు యాడ్ అయింది. అలాగే x.insert ఇన్సర్ట్ యాడ్ చేయడమే, అపెండ్ యాడ్ చేయడమే. ఇన్సర్ట్ అనేది చివర్లో యాడ్ చేస్తుంది. అపెండ్ అనేది ఇచ్చిన లిస్ట్కి చివర్లో యాడ్ చేస్తుంది. ఇన్సర్ట్ అనేది మనం చెప్పిన ఇండెక్స్ పొజిషన్లో యాడ్ చేస్తుంది. నేను ఇక్కడ ఏమని ఇచ్చానంటే x.insert సెకండ్ అనే ఇండెక్స్లో శివ అనే దాన్ని యాడ్ చేయమన్నా. 0లో రాజు ఉంది, 1లో స్మిత్ ఉంది, 2లో డేవిడ్ నెక్స్ట్ ఇండెక్స్కి చేంజ్ అయ్యి ఎక్స్ అనేది అందులోకి యాడ్ అవుతుంది. సో మనం చెప్పిన ఇండెక్స్లోకి ఆ శివ అనే డేటాని యాడ్ చేసింది. సెకండ్ ఇండెక్స్లోకి శివాని యాడ్ చేయమన్నాను. అది సెకండ్ ఇండెక్స్లో ఉన్న డేవిడ్ని పక్కకి జరిపి శివ అనేది ఆ సెకండ్ ఇండెక్స్లోకి యాడ్ చేస్తుంది. ఇన్సర్ట్ అపెండ్ బోత్ ఆర్ సేమ్. యాడ్ ద డేటా ఇన్ యూజర్ స్పెసిఫైడ్ లిస్ట్ వైజ్. ఇన్సర్ట్ అనేది మనం చెప్పిన పొజిషన్లో యాడ్ చేస్తుంది. అపెండ్ అనేది ఎండ్ ఆఫ్ ద లిస్ట్లో యాడ్ చేస్తుంది. నెక్స్ట్ x.sort అన్న. సార్ట్ అంటే ఏంటి? మనం ఇచ్చిన లిస్ట్లో ఉన్న డేటాని అసెండింగ్ ఆర్డర్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో డిస్ప్లే చేస్తుంది. సో ఏ మీద వచ్చే నేమ్స్ ముందు, తర్వాత బి, తర్వాత సి, తర్వాత డి, అలా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సెట్ చేస్తుంది సార్ట్ అంటే. x.sort రివర్స్ ఈక్వల్స్ టు ట్రూ అని ఇస్తామండి. రివర్స్ అంటే ఏంటి? డిఫాల్ట్గా సార్ట్ అనేది అసెండింగ్ ఆర్డర్లో డిస్ప్లే చేస్తుంది, అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో A to Z. ఎప్పుడైతే రివర్స్ ఈక్వల్స్ టు ట్రూ అని ఇచ్చామో డెసెండింగ్ ఆర్డర్లో డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ చూడండి డెసెండింగ్ ఆర్డర్లో డిస్ప్లే చేసింది. ఇలా సార్ట్ అనే ఫంక్షన్ ద్వారా మనము
ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అయితే ఆల్ఫాబెటికల్ ఆర్డరు, ఒకవేళ డెసెండింగ్ ఆర్డర్ అయితే డెసెండింగ్ ఆర్డర్లో డిస్ప్లే చేస్తాము. అలాగే ఎక్స్ అనే ఒక లిస్ట్ని అసైన్ చేశానండి. అందులోంచి ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేయాలి. y ఈక్వల్స్ టు ఎక్స్ డాట్ పాప్ ఆఫ్ 3 అన్న. దీని మీనింగ్ ఏంటంటే ఎక్స్ అనే లిస్ట్లో థర్డ్ ఇండెక్స్లో ఉన్న డేటాని రిమూవ్ చేసి y అనే వేరియబుల్లోకి పంపించు అన్నాను. అంటే థర్డ్ ఇండెక్స్లో ఏముంది, రాజు అనేది 1 అండి, సారీ 0 1 2 3 అనే ఇండెక్స్లో అనిల్ అని ఉంది, అది రిమూవ్ చేసి వైలోకి పంపిస్తుంది. కావాలంటే ఎక్స్ అని ప్రింట్ చేయండి, అనిల్ అనేది పోయింది, వైలోకి అది వెళ్ళింది చూడండి. ఆ విధంగా ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేయడం కోసం పాప్ అనేదాన్ని యూజ్ చేస్తాము. పాప్ అనేది ఇండెక్స్ వైడ్ రిమూవ్ చేస్తుంది. అలా కాదు, డేటాను రిమూవ్ చేయాలి కంటెంట్ వైడ్, ఎక్స్ డాట్ రిమూవ్ అనే ఫంక్షన్ వాడతాం. డేవిడ్ అని ఇచ్చాను, డేవిడ్ అనే డేటా కనుక ఇచ్చిన లిస్ట్లో ఉన్నట్లయితే దాన్ని రిమూవ్ చేస్తుంది. కావాలంటే చూడండి, ఒకవేళ మనము లేని డేటాని రిమూవ్ చేయాలని ట్రై చేసాం, రిమూవ్ ఆఫ్ శివ అని ఇచ్చాను, ఇచ్చిన లిస్ట్లో శివ అనేది లేదు, వెంటనే ఏమనిచ్చింది, లిస్ట్ డాట్ రిమూవ్ ఎక్స్, ఎక్స్ నాట్ ఇన్ లిస్ట్, అంటే మనం సెర్చ్ చేయాలనుకున్న డేటా అనేది అందులో లేదు అనేసి చెప్తుంది. ఉన్న డేటా ఇస్తేనే రిమూవ్ అవుతుంది. అలా కాదండి, డెల్ అనే కమాండ్ ద్వారా కూడా డేటాని రిమూవ్ చేయొచ్చు. ఎక్స్ ఆఫ్ 2 అన్న ఎక్స్ అనే లిస్టులో సెకండ్ ఇండెక్స్లో ఉన్నదాన్ని రిమూవ్ చేస్తుంది. సెకండ్ ఇండెక్స్లో ఏముంది, డేవిడ్, డేవిడ్ అనే డేటాని రిమూవ్ చేస్తుంది. సో ఈ విధంగా ఇండెక్స్ ద్వారా డేటాని డెల్ ఫంక్షన్ యూస్ చేసి చేయొచ్చు. సార్ పాపు డెల్ బోత్ ఆర్ ఇండెక్స్ ద్వారానే కదా, ఏంటి రెండింటికి డిఫరెన్స్ అంటే, పాప్ అనేది ఒకే ఒక ఇండెక్స్లో ఉన్న వాల్యూని తీసేస్తుంది. డెల్ అనేది కావాలనుకుంటే 2 to 7 అన్న 2 అనే ఇండెక్స్ కాడ బిగించేసి 6th ఇండెక్స్ వరకు రిమూవ్ చేసేయి అనేసి చెప్పాను. అంతవరకు పోయింది చూడండి. అంటే డెల్ అనేది సింగిల్ ఇండెక్స్లో డేటాను తీసేస్తుంది, మల్టీ ఇండెక్స్లోని తీసేస్తుంది, లేదంటే కంప్లీట్గా ఆ లిస్ట్ మొత్తాన్ని రిమూవ్ చేసేస్తుంది. ఇప్పుడు ఎక్స్ అని బ్రింగ్ చేశాను, నేమ్ ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది, అంటే ఎక్స్ అనేది అక్కడ లేదు అనేసి చెప్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లిస్ట్ ఇచ్చాను, లిస్ట్ ఉండాలి, డేటా మాత్రమే క్లియర్ అవ్వాలి. ఎక్స్ డాట్ క్లియర్ అనే ఫంక్షన్ వాడతాం. క్లియర్ అనే ఫంక్షన్ ద్వారా ఎక్స్లో ఉన్న అంత డేటాని రిమూవ్ చేస్తాం. ఇప్పుడు జస్ట్ చూడండి, ఎక్స్ అనే ఎంటీ లిస్ట్ మాత్రమే ఉంటుంది. అలాగే వై ఈక్వల్స్ టు ఎక్స్ అన్న ఎక్స్లో ఉన్న డేటా వైలో కాపీ చేశాను, ఎక్స్ సేమే వై సేమే. లేదంటే ఇలా కూడా చేయొచ్చు, ఎక్స్ డాట్ కాపీ అన్న ఎక్స్ అనే డేటాని వైలోకి కాపీ చేయమన్నా, ఇప్పుడు ఎక్స్ అన్నా సేమే వై అన్నా సేమే. ఈ విధంగా డేటాని మనము ఒక వేరియబుల్లోకి కాపీ అనేది చేసుకోవచ్చు. అలాగే ఎక్స్ ఈక్వల్స్ టు ఇందాక చెప్పాను, లిస్ట్ అనేది ఎనీ టైప్ని యాక్సెప్ట్ చేస్తుంది. 2233 రాజు స్మిత్. అలాగే 6.7 ఇలా రిప్రజెంట్ చేశాను. 6.7 కామా 3.4 కామా 5.6 ఇలా ఇచ్చాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే న్యూమరికల్ వాల్యూస్, దట్ మీన్స్ ఇంటీజర్స్ ఉన్నాయి, స్ట్రింగ్స్ ఉన్నాయి, డెసిమల్ వాల్యూస్. సారీ అండి, అక్కడ కామా మిస్ అయింది స్మిత్ తర్వాత. ఎక్స్ ఆఫ్ 2233 రాజు స్మిత్ 4.5 4.5 కామా 7.8 కామా 2.3 ఇలా ఇచ్చాను. మొత్తం ప్రింట్ అవుతుంది. ఎక్స్ ఈక్వల్స్ టు 2233 44 55 66 77. దీన్ని ఏమని కాల్ చేస్తారు అంటే సబ్ లిస్ట్ అనేసి కాల్ చేస్తారు. ఒక లిస్ట్లో అనదర్ లిస్ట్ ఉంటే దాన్ని సబ్ లిస్ట్ అనేసి కాల్ చేస్తారు. ఎక్స్ అంటే మొత్తం ప్రింట్ అవుతుంది,
ఎక్స్ ఆఫ్ 2 అన్న ఏం ప్రింట్ అవుతుంది 44. ఇది 0 ఇండెక్స్ అండి, ఇది 1, ఇది 2. నాకు ఈ మొత్తం కావాలి, అప్పుడు ఎలా ఇవ్వాలో ఒకసారి చూడండి. ఎక్స్ ఆఫ్ 3 అన్న ఆ సబ్ లిస్ట్ ప్రింట్ అవుతుంది. నాకు అలా కాదు 66 ప్రింట్ అవ్వాలి. ఎక్స్ ఆఫ్ 3 మళ్ళా అందులో 0 ఇండెక్స్, ఇది వచ్చి 0 ఇండెక్స్, ఇది 1, ఇది 2 అట్లా వస్తుంది. ఈ విధంగా సబ్ లిస్ట్లో ఉన్న వాల్యూస్ని మనము ప్రింట్ అనేది చేయవచ్చు. అలాగే ఎక్స్ ఈక్వల్స్ టు 1 2 3 అని ఇచ్చాను. ఎక్స్ ఇంటూ 5 అన్న ఎక్స్ని 5 టైమ్స్ డిస్ప్లే చేస్తుంది. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3. అదే 10 అనిస్తే 10 టైమ్స్, 20 అనిస్తే 20 టైమ్స్. ఈ విధంగా ఎక్స్ని 5 టైమ్స్ డిస్ప్లే చేస్తుంది. ఎక్స్ ఈక్వల్స్ టు 1 2 3, వై ఈక్వల్స్ టు 4 5 6, ఎక్స్ ప్లస్ వై అని ఇచ్చాను. కన్కాటినేషన్ ఎక్స్కి వైని కన్కాట్ చేస్తుంది, కంబైన్ చేసి డిస్ప్లే చేస్తుంది. ఎక్స్ ఈక్వల్స్ టు 1 2 3, వై ఈక్వల్స్ టు 4 5 6, ఎక్స్ డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ వై, ఇది కూడా కన్కాటినేషనే, ఎక్స్కి వైని కంబైన్ చేసి డిస్ప్లే చేస్తుంది. ఎక్స్ ఈక్వల్స్ టు 3 3 సమ్ వాల్యూ ఇలా ఇచ్చానండి. ఇప్పుడు లెంత్ ఆఫ్ ఎక్స్ అన్న మొత్తము ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అని చెప్పి అడిగాను. వెంటనే అదేమని చెప్పింది 6 వాల్యూస్ ఉన్నాయి అని చెప్పింది. అలాగే సమ్ ఆఫ్ ఎక్స్ అన్న ఎక్స్ అనే లిస్ట్లో ఉన్న అన్ని వాల్యూస్ని సమ్ అనేది చేస్తుంది. అలా కాదండి, ఇలా ఇచ్చాను యావరేజ్ ఎంత అన్న సమ్ ఆఫ్ ఎక్స్ బై లెంత్ ఆఫ్ ఎక్స్, వెంటనే యావరేజ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. సో ఇలా ఇచ్చాను మ్యాక్స్ ఆఫ్ ఎక్స్ అన్న ఇచ్చిన లిస్ట్లోంచి హయ్యెస్ట్ వాల్యూ ఏంటి అని అడిగాను. వెంటనే 677 అని చెప్తుంది. అలాగే మిన్ ఆఫ్ ఎక్స్ అన్న మినిమం వాల్యూ ఎంత అన్న స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ లిస్ట్ అన్న ఎంత వచ్చిందండి 3. ఈ విధంగా మనము లిస్ట్లో ఫంక్షన్స్ని ఆపరేట్ చేస్తాము. ఇంకా కొన్ని ఉన్నాయి చూడండి. నెక్స్ట్ నా కాన్సెప్ట్ ఏంటి అంటే రన్ టైంలో ఒక లిస్టు అసైన్ చేసి ఆ లిస్ట్లోకి డేటాని యాడ్ చేసి దానికి సమ్ము యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నా. ఎక్స్ ఈక్వల్స్ టు ఒక లిస్ట్ ఎంటీ లిస్ట్, మీకు ప్రీవియస్ సెషన్స్లో చెప్పాను ఇన్ఫినిటీ వైల్ అనే ఒక టాపిక్ చెప్పాను. ఇక్కడ ఎన్ ఈక్వల్స్ టు ఈవాల్ ఎంటర్ ఎన్ వాల్యూ, ఇఫ్ ఎన్ ఈక్వల్స్ టు 0 దెన్ అయితే బ్రేక్, ఎల్స్ ఎక్స్ డాట్ అపెండ్ ఆఫ్ ఎన్. ఇప్పుడు ప్రింట్ లిస్ట్ ఈస్ ఎక్స్, ప్రింట్ సమ్ ఆఫ్ లిస్ట్ వాల్యూస్, సమ్ ఆఫ్ ఎక్స్, ప్రింట్ యావరేజ్ ఆఫ్ లిస్ట్ వాల్యూస్. యావరేజ్ అనే ఫంక్షన్ లేదు కనుక సమ్ ఆఫ్ ఎక్స్ బై లెంత్ ఆఫ్ ఎక్స్. ఈ విధంగా మనము రన్ టైంలో ఒక లిస్ట్కి వాల్యూస్ని యాడ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 55 ఇలా ఇస్తూనే ఉన్నా. ఇంక ఇది ఇన్ఫినిటీ వైల్ అనమాట, నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తూనే ఉంటుంది. 0 ఇస్తేనే బ్రేక్ అనేది అవుతుంది. వెంటనే చూడండి లిస్ట్ ఈజ్ అని చెప్పి లిస్టు సమ్ ఆఫ్ యావరేజ్ డిస్ప్లే చేసింది. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎక్స్ అనేది ఒక ఎంటీ లిస్ట్, ఎక్స్ ఈక్వల్స్ టు ఒక ఎంటీ లిస్ట్ని క్రియేట్ చేస్తుంది. వైల్లో కండిషన్ ట్రూ అని ఇచ్చాను. కండిషన్ ఈజ్ ఆల్వేస్ సాటిస్ఫైడ్. ఎంటర్ ఎన్ వాల్యూ 5 అని ఇచ్చాను.
ఇఫ్ కాడికి వస్తుంది. ఎన్ అంటే ఎంత 5, 50 ఈక్వలా కాదు. ఎల్స్కి వెళ్ళిపోయి ఎక్స్ డాట్ అపెండ్. ఇందాకే చెప్పానండి, అపెండ్ అనే ఫంక్షన్ దేనికి వాడతాము అంటే మనము లిస్ట్కి డేటాని యాడ్ చేయడం కోసం యూస్ చేస్తాం. ఏ డేటాని యాడ్ చేయాలి? ఎన్. ఎన్ అంటే ఎంత 5, అంటే ఆ లిస్ట్లోకి 5 అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ వైల్ కాడికి వస్తుంది. మళ్ళా కండిషన్ ట్రూ. ఈసారి 51 అని ఇచ్చాను. 51 ఈక్వలా కాదు. ఎల్స్కి వెళ్ళిపోయి ఎక్స్ డాట్ అపెండ్. ఎన్ అంటే ఎంత 51, మళ్ళా వైల్ ట్రూ. ఇలా ఎన్ని వాల్యూస్ అయినా ఇవ్వచ్చండి. ఈసారి 0 ఇచ్చాను. 0 ఈక్వల్ కనుక బ్రేక్. ఇక్కడ ఎక్స్ అంటే ఈ 61, ఇక్కడ సమ్ ఆఫ్ ఎక్స్ 61, ఇక్కడ యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తుంది. ఈ విధంగా నేను ఇచ్చిన రన్ టైంలో వాల్యూస్ని ఒక లిస్ట్లోకి యాడ్ చేయవచ్చు. సో నెక్స్ట్ ఏంటి అంటే ఎక్స్ ఈక్వల్స్ టు ఒక లిస్ట్ తీసుకున్నా. రాజు, రవి, డేవిడ్, స్మిత్, కుమార్ ఇలా ఇచ్చాను. 1 by 1 ప్రింట్ చేయాలి. ఫర్ ఐ ఇన్ ఎక్స్ అన్న, ప్రింట్ ఐ అన్న. సో అవుట్పుట్ చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 by 1 ప్రింట్ అయింది చూసారా? ఫస్ట్ ఇక్కడికి వస్తుందండి. ఫర్ ఐ ఇన్ ఎక్స్ అన్న, ఎక్స్ అనే లిస్ట్లో ఉన్న మొదటి డేటా ఐలోకి వస్తుంది, దాన్ని ప్రింట్ చేస్తుంది. మళ్ళీ ఎక్స్లోంచి ఇంకో డేటా ఐలోకి, రవి, డేవిడ్, స్మిత్, కుమార్. ఇలా ఇచ్చిన లిస్ట్లో ఉన్న ప్రతి వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఎక్కడి వరకు? ఎండ్ ఆఫ్ ద లిస్ట్. అలాగే ఎక్స్ ఈక్వల్స్ టు ఒక లిస్ట్ తీసుకున్న. 11, 22, 33, 44. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ ఆఫ్ ఐ ఈక్వల్స్ టు ఎక్స్ ఆఫ్ ఐ ఇంటూ 2. ఈ ప్రోగ్రామ్ యొక్క థీమ్ ఏంటంటే ఇచ్చిన లిస్ట్ని 2 చేత మల్టిప్లై చేసి డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ సారీ అండి, డబల్ ఐ పడింది సింగిల్ ఐ బదులుగా. ఇచ్చిన లిస్ట్ని 2 చేత మల్టిప్లై చేసి ప్రింట్ చేస్తుంది. నేను 11 ఇస్తే 22, 22 అని ఇస్తే 44. ఇచ్చిన లిస్ట్ని 2 చేత మల్టిప్లై చేయమన్నా. ఇది 0 ఇండెక్స్ 1, 2, 3 ఇట్లా. ఫర్ ఐ ఇన్ రేంజ్ లెంత్ ఆఫ్ ఎక్స్ అన్న, ఎక్స్ అనే లిస్ట్లో మొత్తం ఎంత ఉన్నాయి అన్న 4 ఉంది లెంత్. ఇనిషియల్ వాల్యూ ఇవ్వకపోతే 0 తీసుకుంటుంది. 0 లెస్ దాన్ 4. కండిషన్ ఏమైంది? ట్రూ. ఎక్స్ ఆఫ్ ఐ అంటే ఎంత 0, 0. ఎక్స్ ఆఫ్ 0, ఎక్స్ అనే లిస్ట్లో 0 అని ఇండెక్స్లో ఎంత ఉంది అన్న 11. 11 ఇంటూ 2 22. అక్కడ 11 పోయి 22. నెక్స్ట్ ఇది ఐ వాల్యూ 1 అవుతుంది. ఎక్స్ ఆఫ్ 1, ఎక్స్ ఆఫ్ 1, ఎక్స్ ఆఫ్ 1 ఎంత ఉంది 22. 22 ఇంటూ 2 44. నెక్స్ట్ ఇది ఎంత అవుతుంది 2 అవుతుంది. ఎక్స్ ఆఫ్ 2, ఎక్స్ ఆఫ్ 2లో ఎంత ఉంది 33. 33 ఇంటూ 2 మళ్ళీ 3 అవుతుంది. 3లో 44 ఉంది. అలా దాన్ని ప్రింట్ చేస్తుంది. ఈ విధంగా ఇచ్చిన లిస్ట్ని 2 చేత మల్టిప్లై అనేది చేస్తుంది. ఓవరాల్గా లిస్ట్ అంటే ఏంటి? ఏ లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ ఆర్ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ ఇన్ సేమ్ డేటా టైప్ ఆర్ ఎనీ డేటా టైప్ అనేసి కాల్ చేస్తారు. లిస్టుల్ని మ్యూటబుల్స్ అంటారు. మ్యూటబుల్స్ అంటే ఏంటి? చేంజెస్ చెయ్యడానికి పాసిబిలిటీ ఉంటే దాన్ని మ్యూటబుల్ అనేసి కాల్ చేస్తారు. అలాగే లిస్ట్స్ ఆర్ నాట్ కంపారబుల్. 2 లిస్టుల్ని కంపేర్ అనేది చెయ్యలేము అంటే ఏంటి? ఎక్స్ ఈక్వల్స్ టు మీకు స్ట్రింగ్స్ అనే టాపిక్లో చెప్పానండి. ఎక్స్ ఈక్వల్స్ టు బనానా, వై ఈక్వల్స్ టు బనానా అని ఇచ్చాను. ఇందాక ఎక్స్ ఈజ్ వై అంటే ట్రూ అని వచ్చింది. అదే లిస్ట్ ఇచ్చాను చూడండి. ఎక్స్ ఈక్వల్స్ టు 1 2 3, వై ఈక్వల్స్ టు 1 2 3. ఎక్స్ ఈజ్ వై అన్న ఫాల్స్ అని వస్తుంది. అంటే 2 లిస్టుల్ని
కంపేర్ చెయ్యలేము. ఒకవేళ చేయలేమా అంటే ఎలా చేయొచ్చు సార్? ఇండైరెక్ట్ ప్రాసెస్ ఏదన్నా ఉందా అంటే ఒక ప్రాసెస్ ఉంది. x = 1 2 3 y = x అన్న, ఎక్స్లో ఉన్నదాన్ని వైలో కాపీ చేశాను. ఎక్స్ సేమే, వై సేమే. ఇప్పుడు ఎక్స్ ఈజ్ వై అన్న, ఇప్పుడు ట్రూ వస్తుంది. ఇలా ఇండైరెక్ట్గా x(1 = 100) అన్న, ఎక్స్ అనే లిస్ట్లో 1 అనే ఇండెక్స్లో ఎంత ఉంది అన్న? 2 అండి. ఇది 0, ఇది 1. ఆ 2 పోయి ఎక్స్లోకి ఎంత రావాలి? 100 వస్తుంది. నేను వైలో చేంజ్ చేయలే, ఆటోమేటిక్గా వైలో కూడా చేంజ్ అయిపోతుంది. సో ఎందువల్ల అంటే y = x అని రాశాను. సో లిస్టులో ఎనీ కైండ్ ఆఫ్ డేటాని యాక్సెప్ట్ చేస్తుంది. రెండోది, లిస్టుని మ్యూటబుల్ అంటారు. చేంజెస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటే దాన్ని మ్యూటబుల్ అంటారు. నాట్ కంపారబుల్ అనేసి కాల్ చేస్తారు. తర్వాత లిస్టుల్లో ఇండెక్స్ అనేది ఉంటుంది. తర్వాత పాయింట్ ఏంటంటే లిస్టుల్లో డూప్లికేట్ వాల్యూస్ని అలౌ చేస్తుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే లిస్ట్ని ఆర్డర్డ్ లిస్ట్ అంటాం. మనం ఏ ఆర్డర్లో అయితే రిప్రజెంట్ చేసామో అదే ఆర్డర్లో డేటాని ప్రింట్ అనేది చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్ సెట్స్ అనే ఫంక్షన్స్తో మళ్ళా కలుద్దాము. ఓకే, థ్యాంక్ యూ.